హాయ్ ఫ్రెండ్స్, అందరూ చాలా హ్యాపీగా మరియు ఆరోగ్యవంతంగా ఉన్నారనుకుంటున్నాను. యాక్చువల్లీ విషయం ఏంటంటే, ఈరోజు నేను మూవీ చూడడానికి వెళ్ళాను. మూవీ చూసేసాను, కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే, ఇక్కడ బైక్ దగ్గర ఈ గేర్ బాక్స్ మోటార్ దగ్గర ఒక ప్లగ్ ఉంటుంది. ఆ ప్లగ్ బ్రేక్ అయిపోవడం జరిగింది నేను రిటర్న్ వస్తున్నప్పుడు. సో విషయం ఏంటంటే, వచ్చేస్తున్నాను, సడన్గా మధ్యలో బైక్ ఆగిపోయింది. అయితే నేను ఎవరిని హెల్ప్ అయితే అడగలేదు నేను యాక్చువల్లీ. సో సరేలే, దగ్గరేమో దూరమేమో, నాకు ఈ యొక్క ప్రాబ్లం ద్వారా ఇంకా ఏదైనా లైఫ్ లెసన్ ఏమో తెలుస్తుందని నేను బైక్ ఆగిపోయింది. నాకు ట్రై చేసిన ఆ ప్రాబ్లం వేయడంతో నేను ఒక 50% ఐడెంటిఫై చేసిన తర్వాత నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాను. సడన్గా ఒక అతను వచ్చి బైక్ ఆపిండు. బైక్ ఆపి అతను యాక్చువల్లీ వేరే చెక్ చేస్తున్నాడు అంతా, ఏంటి ప్రాబ్లం ఏంటంటే, బ్రో బైక్ అయితే బోర్కి వచ్చింది, ఇట్లా ప్రాబ్లం ఉందని చూసి అతనికి చెక్ చేసిండు. మొత్తం వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పిండు, ప్లగ్ బ్రేక్ అయిందని చెప్పిండు. సో ప్లగ్ బ్రేక్ అయిన తర్వాత అతను, బ్రో నేను పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీరు కొంచెం మెల్లగా నడిపించుకుంటారంటే అని చెప్పారు. సో అట్లానే అతను చెప్పినాక నేను మెల్లగా నడిపించుకుంటూ వస్తున్నాను. అతను పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి నా బైక్ని ఆడ అంటే పక్క అట్లా నెట్టుకుంటూ వెళ్తారు కదా, అట్లా నెట్టుకుంటూ వెళ్ళడం కూడా జరిగింది. కరెక్ట్గా మెకానిక్ షాప్ దగ్గర వరకు పట్టుకెళ్ళారు. మెకానిక్ షాప్ దగ్గర పట్టుకెళ్ళి అక్కడే రిపేర్ అతను దగ్గర నుండి చూసిన తర్వాత రిపేర్ చేశారు. అక్కడ ఈరోజు సండే కదా, యాక్చువల్లీ సండే మెటీరియల్ అయితే ఏం లేదు, ఎక్విప్మెంట్స్ ఏం లేకపోతే అతను పర్టికులర్గా మళ్ళీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అతను ఉన్న సరౌండింగ్ ప్లేస్లో వెతికి తీసుకొచ్చి రిపేర్ చేసిండ్రు. అయితే యాక్చువల్లీ అతను ఏంటంటే మెకానిక్ ద్వారా అతని ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోలో నేను ఏమైతే తెలుసుకున్నానంటే, అంటే ఈ వీడియోని కాదు, ఈరోజు నేను విషయం ఏంటంటే తెలుసుకున్నానంటే, బేసికలీ నేను అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను. నాకు అన్నెసరీ థింగ్స్ అయినా, లేకపోతే నా సరదా కోసమైనా, నా ఆనందం కోసమైనా హెల్ప్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు వేరే వాళ్ళని డ్రాప్ చేయడం, లేదంటే ఎవరైనా అడిగితే ఒక డ్రింక్ ఇప్పించడం, ఇట్లాంటి చిన్నవి చేస్తూ ఉండేవాను. అయితే ఈరోజు మాత్రం నేను ఎవరిని హెల్ప్ అయితే అడగలేదు. అతను సడన్గా వచ్చి హెల్ప్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నా లైఫ్ ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, పాసిబుల్ అయితే హెల్ప్ చేయండి, బట్ వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ ఏమీ రిటర్న్ ఆశించకపోతే మీకు డెఫినెట్లీగా భవిష్యత్తులో మంచిది ఏదైనా ప్రతిఫలం మీకు, అంటే మీ జెన్యూన్గా రిక్వైర్మెంట్ ఉండేటప్పుడు మాత్రం మీకు హెల్ప్ అనేది దేవుడు అనేది పంపిస్తారని నేను అనుకుంటున్నానని నేను నమ్మాను. సో అదే విషయం. అయితే అందరూ హ్యాపీగా మరియు ఆరోగ్యవంతంగా ఉన్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ టేక్ కేర్.